బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ఇక గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. కొన్ని చోట్ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంజూరు పత్రాలని రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి పత్రాలను అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇక కొత్తగా ఎన్నికైనటువంటి వాకిటి శ్రీహరి ఎవరైతే మంత్రి మరి ఇందిరమ్మ ఇళ్లకు నిధులు ఒకవేళ మంజూరు కాకపోతే సొంత ఇంటిని అమ్మైనా సరే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తారంటూ వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఆ పూర్తి స్టోరీ చూద్దాం. ఎందుకు వాకిటి శ్రీహరి తన సొంతిల్లు అమ్మి మరి ఇందిరమ్మ ఇళ్లకు నిర్మాణానికి డబ్బులు ఇస్తారని అనాల్సినటువంటి సందర్భం ఏంటనేది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఇప్పటికే లబ్ధిదారులకు ఇండ్ల పత్రాలు మంజూరు చేయగా రాష్ట్ర ప్రభుత్వం కొందరు నిర్మాణాలు మొదలుపెట్టారు. నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున తొలి విడతలో కేటాయిస్తుండగా దాదాపు 1,00,000 ఇండ్లకు గ్రౌండింగ్ పనులు జరుగుతున్నాయి. అయితే కొందరు లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల కట్టుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. సో మొత్తం 5 లక్షల సహాయాన్ని సర్కార్ 4 విడతల్లో ఇస్తామని చెప్పింది. బేస్మెంట్ లెవెల్లో 1,00,000, గోడల వరకు మరొక 1,00,000, స్లాబ్ దశలో 1,25,000. ఇక ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మిగతా డబ్బులు అకౌంట్లో జమ చేస్తామని చెప్తోంది. అయితే ఆ డబ్బులు ఇస్తారో ఇవ్వరోనన్న భయంతో ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు పంపిణీ చేసిన మంత్రి ఇళ్ల నిర్మాణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం చేయవద్దంటూ లబ్ధిదారులకు సూచించారు. ఎంత త్వరగా పనులు పూర్తి చేసుకుంటే అంత త్వరగా డబ్బులు అకౌంట్లో జమ అవుతాయంటూ ఆయన భరోసా ఇచ్చారు. ఇక బిల్లులు రావనే భయంతో ఉండకూడదని నిర్భయంగా ఇల్లు కట్టుకోవాలంటూ సూచించారు. నా ఇల్లు ఆస్తులు అమ్మైనా సరే మీ డబ్బులు మీకు చెల్లిస్తా అంటూ మంత్రి శ్రీహరి లబ్ధిదారులకు ఇక కీలక హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పనులు ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల సంఖ్య ప్రస్తుతం 1,00,000 దాటిందన్నారు. జిహెచ్ఎంసీ మినహాయించి రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ప్రభుత్వం 3,71,086 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందని గుర్తు చేశారు. ఇందులో 2,78,134 ఇళ్లకు అనుమతులు ఇవ్వగా ఇప్పటి వరకు ఇక 1,24,000 ఇళ్లకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. లబ్ధిదారులు ఇల్లు నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించేలా అధికారులు క్షేత్రస్థాయిలో కసరత్తు చేయాలన్నారు. అయితే ఈ పథకాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లి అర్హులైన పేదలందరికీ సొంతిల్లు అందించాలంటూ తమ ప్రభుత్వం ఇదే లక్ష్యాన్ని పెట్టుకుందంటూ ఇక ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. పునాదులు అయిపోగానే ఖచ్చితంగా గోడలు కట్టుకోండి, మళ్ళీ 1,00,000 రూపాయలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. గోడలు అయిపోగానే చెత్త వేయండక, మీరు చెత్త వేసిన తర్వాత మీకు 2,00,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఖచ్చితంగా ఎవరు ఎనికి పోవాల్సిన అవసరం లేదు. గతం మాదిరి కాదు, ఇప్పుడు ఇచ్చినాం మళ్ళీ వస్తే కాదు, కట్టుకుంటే మళ్ళీ అప్పుల పోలేస్తాం, మళ్ళీ వస్తే కానీ బాధపడి మనం బెదురుకొని మీరు ఇల్లు కట్టుకోకుండా ఉండకూడదు. నేనేమంటున్నాక ఈ 293 మందికి ఇల్లు కట్టుకోండి. సందర్భం వస్తే నా ఇల్లు అమ్మన్నా మీకు బిల్లులు పే చేస్తా, కానీ ఇది ఎవరి బిల్లులు కూడా రైట్. మరోవైపు తల తాకట్టు పెట్టైన రానున్న 3.5 ఏళ్లలో పేదలకు 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మం వద్దకు వచ్చి ఓట్లు అడుగుతామంటూ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. 10 ఏళ్లలో గత ప్రభుత్వం 93,000 ఇళ్లను మొదలుపెట్టి 66,000 ఇల్లు పూర్తి చేసిందని, మిగిలినవి మొండి గోడలతోనే దర్శనమిచ్చాయంటూ ఈ మధ్య కాలంలో ఇక రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్ చేశారు. ఒకసారి ఆ వీడియో బయట చూద్దాం. 3,500 కాకుండా బఫర్గా ఇంకొక 500 ఇల్లు తప్పకుండా 1000 ఇల్లు బఫర్ లిస్ట్ కూడా తయారు చేయాలని, 1000 ఇల్లు బఫర్ లిస్ట్ తయారు చేయాలని కూడా గౌరవ కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నాము. కాబట్టి ఇందిరమ్మ ప్రభుత్వం తల తాకట్టు పెట్టిన పేదవాడి ప్రభుత్వం మీకు అండగా ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కాదు, ఎప్పుడు మీకు అండగా ఉండేది ఇందిరమ్మ ప్రభుత్వం. రైట్. ఇది ఇలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గూడు లేని నిరుపేదల
సొంతింటి కళ సాకారం చేసేందుకు స్థానికంగానే ఇందిరమ్మ మోడల్ కాలనీలు ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది. జిహెచ్ఎంసీ పాలక వర్గం కాల పరిమితి మరొక 8 నెలల్లో ముగిసి ఎన్నికలు రానుండడంతో స్థానికంగా పట్టు సాధించేందుకు 6 గ్యారెంటీలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంపై దృష్టి సాధించినట్టుగా కనిపిస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ స్థలాల్లో నిరుపేదల అక్రమంగా ఏర్పాటు, ఇక చేసుకున్నటువంటి తాత్కాలిక నివాసాల స్థానాల్లో భవిష్యత్తులో నిర్వహణ భారం లేకుండా G+3 పద్ధతిలో చిన్నపాటి భవన సముదాయాల్ని నిర్మించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. అందులో ఇన్సిట్ అంటే ఏదైతే ఇన్సిట్ కింద అక్కడి నివాసితులకు ఇళ్లను కేటాయించి మిగిలిన ఇళ్లను అర్హులైన సమీప స్థానికులను మంజూరులో ప్రాధాన్యం ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నగరంలో 20 ఏళ్లకు పైగా పేదలు నివసిస్తున్న ప్రభుత్వ స్థలాలు ఏవైతే మురికి వాడున్నాయో వాటిపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అర్బన్ డివిజన్ల వారీగా గుర్తించేందుకు సర్వేకి దిగింది. ఇప్పటికే హైదరాబాద్ జిల్లా పరిధిలో సుమారు 15 ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించింది. సైదాబాద్లోని సరళాదేవి నగర్, పిల్లి గుడిసెలు, మారేడుపల్లిలోని అంబేద్కర్ నగర్, ఇక గురు బ్రాహ్మ నగర్, ఆసిఫ్ నగర్, ఈ మండలాల్లోని 4 బస్తీలు, ఇక మెహదీపట్నంలోని మాఘర్ బస్తీ తదితర ప్రాంతాలని గుర్తించి ఇందిరమ్మ మోడల్ కాలనీగా తీర్చిదిద్దేందుకు సిద్ధమైంది. జూబ్లీహిల్స్లోని 9 ఎకరాలు, అంబేద్కర్ నగర్లోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిపై కూడా సర్వే నిర్వహిస్తోంది. అయితే డబుల్ బెడ్రూమ్ భవన సముదాయాలు నిర్మించిన తరహాలోనే బస్తీలోని గుడిసెలు కూల్చి అక్కడ గృహ సముదాయాల్ని నిర్మిస్తామంటోంది. ఇక పేదలకు పెద్దగా ఆసక్తి చూపినట్టు తెలుస్తుంది. ఈ పేదలందరూ కూడా పెద్దగా ఆసక్తి చూపినట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తం 8 మండలాల్లోని 15 బస్తీలను ఇళ్ల నిర్మాణానికి ఎంపిక చేయగా అందులో సగానికి పైగా బస్తీ వాసుల నుంచి పెద్దగా సుముఖత వ్యక్తం కానట్టు సమాచారం. అయినప్పటికీ వారికి సర్ది చెప్పి ఒప్పించేందుకు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అధికారుల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇందిరమ్మ మోడల్ కాలనీ G+3 భవన సముదాయంలో సింగిల్ బెడ్రూమ్ చొప్పున ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందిరమ్మ పథకం కింద ఇళ్ల నిర్మాణాల కోసం స్థలాల కొరత కొంత కారణమైనప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాకుండా సింగిల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తే రెట్టింపు కుటుంబాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందంటూ భావిస్తున్నట్టుగా ప్రభుత్వం చెబుతోంది. ఇక ఒక్కొక్క లబ్ధిదారుకి 400 స్క్వేర్ ఫీట్స్ చదరపు అడుగుల విస్తీర్ణంలో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో మొదటి విడతగా కనీసం సుమారు 3,500 ఇళ్ల చొప్పున, ఇక 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెరసి 84,000 ఇల్లు నిర్మించాలని ప్రణాళిక రూపొందించినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అయితే మనం డిస్కస్ చేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి G+3 నిర్మాణాలు అయితే పట్టణాల్లో నిర్మించాలని మరి ఇప్పటికే కొన్ని బస్తీలలో సర్వేలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి జాగాను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది. అక్కడ 20 ఏళ్లకు పైగా మరి మురికి బాడల్లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి G+3 ఈ G+3 నిర్మాణంలో అక్కడ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబడి తెలుస్తోంది. దాంతోపాటు ఏదైతే వాకిటి శ్రీహరి మరి మంత్రి వాకిటి శ్రీహరి అయితే ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ లబ్ధాలు ఎవరైతే ఉన్నారో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంజూరు పత్రాలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాలు మీరు తక్షణమే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోండి. ఎక్కడ కూడా మరి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి నిధులు రావని మీరు ఎక్కడ కూడా భయాందోళన చెందొద్దు. ఒకవేళ నిధులు రాకపోతే ఖచ్చితంగా నా ఇల్లు అమ్మైనా సరే, నా ఆస్తులు అమ్మైనా సరే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మరి నేను నిధులు మంజూరు చేస్తానంటూ వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేయడం. ఇక పొంగులేటి కూడా తల తాకట్టు పెట్టైనా 3 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం, ఆ ఇల్లు కట్టించిన తర్వాతనే మీ వాకిటి ముంగటికి వచ్చి మరి ఓట్లాడుతామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు. ఇవన్నీ కూడా సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి భరోసానిచ్చే ప్రయత్నం చేస్తుంది, ప్రజలకు మరి సంక్షేమాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎక్కడా కూడా అలసత్వం చేయొద్దని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగవంతం చేయాలని, నిరుపేద కుటుంబాలకు అవసరమైతే సొంత ఆస్తులను ఏమైనా మేము అండగా ఉంటామనేటువంటి ఒక భరోసానైతే మంత్రి వాకిటి శ్రీహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం మంత్రి వ్యాఖ్యలతో అయినా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగం పుంజుకుంటుందా, నిరుపేద కుటుంబాలు ప్రభుత్వంపై నమ్మకంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మరి వేగంగా జరుపుతారా, ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తులో చూడాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.